తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ విషాదంలో దగ్గరగా 300 మందికైతే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి చెప్తే 100% మీరు షాక్ గురవుతారు. అంతేకాకుండా మీ గుండెల్లోని భయం కూడా మొదలవుద్దన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ వేసవి కాలం కాబట్టి చాలామంది ఎన్నో ప్లానింగ్‌లు, ఎన్నో ప్రయాణాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు కూడా ఇటువంటి సిట్యుయేషన్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి మీ ముందు పెడతామనమాట. అంటే ఇటువంటి సమయాల్లో మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ సిట్యుయేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఏం జరిగింది? ఈ 300 మందికి ఏ విధంగా ప్రమాదం జరిగింది? అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు అర్థమైపోతుంది. ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు ప్రెజెంట్ వేసవికాలం కాబట్టి పిల్లలందరూ కూడా సెలవులు ఇచ్చేస్తారు కాబట్టి, చాలామంది ఫ్యామిలీస్ అందరూ కూడా దూర ప్రాంతాలకి వెళ్ళి చక్కగా ఈ వేసవి సెలవులన్నీ కూడా ముగించుకుందాం, చక్కగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి చాలామంది అనుకుంటారన్నమాట. మన ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలామంది ఇదే విధంగా ఊహిస్తూ చాలామంది గుళ్ళకి అటువంటి మంచి మంచి ప్లేస్‌లు గట్టా ఎళ్తా ఉంటారు. అటువంటి క్రమంలోనే చాలామంది ఒక పర్యాటక ప్లేస్‌కెళ్లారన్నమాట. ఆ పర్యాటక ప్లేసు మన ఇండియాలోనే ఒక గుర్తింపు వచ్చినటువంటి పర్యాటక ప్లేసు. ఆ పర్యాటక ప్లేస్‌కి వెళ్ళిన దగ్గర ఒకేసారి సడెన్‌గా అయితే ఒక ప్రళయంలాగా ఒక ప్రమాదం వచ్చేసింది. ప్రమాదం వచ్చేసేటప్పటికి మొత్తం 300 మంది స్తంభించిపోయారు. 300 మంది కూడా పాపం బిక్కుబిక్కుమంటూ వాళ్ళ ప్రాణాలు గాల్లోనే అలా తేలాడుతా ఉన్నాయి. బిక్కుబిక్కుమంటూ ఉన్నారన్నమాట. ఎప్పుడు ప్రాణాలు పోతాయో 300 మంది కూడా తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఏర్పడింది. సో, ఆ పరిస్థితిలోని చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పర్యాటక ప్రాంతంలోని చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పాను గదా! ఈ వేసవి కాలం సందర్భంగా ఈ పిల్లలందరికి కూడా సెలవులు ఇవ్వడంతోటి చాలామంది ఇటువంటి ప్రయాణాలు చేస్తా ఉంటారు. సో, అలాగే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే ఆ పర్యాటక ప్రాంతానికి వెళ్తా ఉంటారు. సో, దీంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉండడంతోటి ఒక తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో మొత్తం భారతదేశ వ్యాప్తంగా అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. చాలా మందికి ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది నాకు తెలిసిన మట్టుకైతే. ఇది ఏదైతే జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్ ఏదైతే ఉందో పర్యాటక ప్రాంతం, ఈ పర్యాటక ప్రాంతంలోని రోప్ కార్ ఏదైతే ఉందో, ఈ రోప్ కార్‌లో 300 మంది ఒకేసారి స్తంభించిపోయారన్నమాట. ఏదైతే ఈ రోప్ వే అంటే తాడు ఉంటది కదా! తాడుకి ఒక డబ్బాలాగా క్యాబుల్లా కట్టి దాంట్లో కూర్చుంటారు జనాలు. దాన్ని కొండల నుంచి కొండలకి తీసుకెళ్తారన్నమాట. చాలా ఎత్తులోని బాగా దగ్గరగా 500 అడుగుల పైనే ఉంటదన్నమాట అది. అంత ఎత్తులోని ఈ ఫ్యామిలీలందరూ కూడా ఆ క్యాబిన్‌లో కూర్చోబెట్టి తీసుకెళ్తా ఉంటారు. ఒక కొండ నుంచి వేరే కొండకి. సో, అటువంటి క్రమంలోని ఒకేసారి గాలి తుఫానుగా విపరీతమైన వర్షం వచ్చిందన్నమాట. చూడండి ఎందుకంటే ఇటు ఈ వేసవి కాలంలో ఎండతో పలంగాను ప్రకృతి వైపరీత్యాలు ఒకేసారి వచ్చేస్తా ఉన్నాయి. వాతావరణం మార్పులు చెందుతా ఉన్నాయి. ఒకేసారి వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులు, పెద్ద పిడుగులతోటి గాలి వానలతో వచ్చేస్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితే ఏదైతే గుల్మార్గ్ అంటే జమ్మూ కాశ్మీర్‌లో ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 300 మంది కూడాను 500 అడుగులు పైన ఉన్నారో, ఇటువంటి పరిస్థితి గాలి, వాన విపరీతంగా వచ్చేటప్పటికి ఏదైతే ఈ రోప్‌వేకి సంబంధించిన కరెంట్ ఉందో అదంతా కూడా ఆగిపోయింది. టెక్నికల్‌గా ఇష్యూ వచ్చిందన్నమాట. టెక్నికల్‌గా ఇష్యూ వచ్చేటప్పటికి ఈ రోప్‌వే ఎవరైతే దాన్ని కొనసాగిస్తా ఉన్నారో ఆ టీమ్ అంతా కూడా చేతులెత్తేసింది. మేమేం చేయలేకపోతున్నాము. మొత్తం అందరూ కూడా పైనే ఉన్నారు. గాలి, వాన కూడా విపరీతంగా వచ్చేస్తా ఉంది. ఒకవేళ రోప్‌వే తెగి పడిపోతే గనక వీళ్ళ యొక్క ప్రాణాలు పోయే అవకాశం ఉందని వాళ్ళు బెంబేలెత్తిపోయారన్నమాట. సో, అటువంటి క్రమంలోని వాళ్ళేం చేశారంటే ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది ఏదైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ యొక్క లోకల్ పోలీసులు అందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తే చూడండి వీళ్ళందరిని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ దిగొచ్చి ఈ 300 మందిని కూడా చాలా చాకచక్యంగా వాళ్ళందరూ కూడా చక్కగా అయితే నీట్‌గా హెలికాప్టర్‌లో గట్టా ఎళ్లి వాళ్ళందరూ కూడా కిందకి తీసుకొచ్చింది. ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారో చూడండి ఒకసారి. ఒకవేళ అక్కడ ఏమాత్రం ఇండియన్ ఆర్మీ గాని, లేదా జమ్మూ కాశ్మీర్ పోలీసులు గాని, అగ్నిమాపక సిబ్బంది గాని ఎవరైనా లేట్ అయితే గనక 100% వాళ్ళలో ఎంతో మంది అయితే చనిపోదురు నాకు తెలిసి మట్టుకు. ఎందుకంటే గాలి వానకి రోప్ ఎక్కడైనా తెగిపోయిందనుకోండి ఈ టెక్నికల్ ఇష్యూ రావడంతోటి ఎక్కడైనా తెగిపోతే 100% దాంట్లో లోయలో పడిపోతారు, చనిపోతారన్నమాట. సో, నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ యాసవి కాలం కాబట్టి పిల్లలందరూ కూడా సెలవులు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా చాలామంది వేసవి కాలం సెలవులు తీసుకొని ప్రత్యేకించి ఈ ప్లానింగ్‌లు చేసుకుంటా ఉంటారు. పర్యాటక ప్లేస్‌కి వెళ్దాం అనుకుంటారు. అంతేకాకుండా మంచి మంచి గుళ్ళకి వెళ్దాం అనుకుంటారు. అంతేకాకుండా ఏదైనా ఫంక్షన్ గట్టా ఉంటే గనక ఫంక్షన్ ప్రాంతాలకు గట్టా ఎళ్లి శుభకార్యాలు గట్టా చేయడానికి గట్టా వెళ్తా ఉంటారన్నమాట. సో, ఇటువంటి సమయంలోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద అయితే చెప్పుదామని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. అక్కడ జరిగిన ప్రమాదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొన్ని కీలకమైన అంశాలు చెప్తాను. ఈ అంశాలన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఈ అంశాలన్నమాట. ఈట్లి వల్ల మీరు ఎక్కడైనా గాని
పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినా గానీ, గుడి దగ్గరికి వెళ్ళినా గానీ, లేదా మీరు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళిన దగ్గర గానీ, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నటువంటి సమయాల్లో మీరు ఉన్నా గానీ, మీరు ఆ ప్రమాదాల నుంచి ఎంతో కొంత మీరు తప్పించుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇటువంటి వేసవి కాలంలోనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి 100% మీరు దీన్ని గమనిస్తే మీకే మంచిది మాట. ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే గనక పర్యాటక ప్రాంతాలకెళ్ళినప్పుడు మీరు వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో గమనించండి. ఈ వాతావరణ పరిస్థితులు మీరు గమనించకపోతే గనక 100% మీరు దానికి బుక్ అయిపోతారన్నమాట. ఎందుకంటే రీసెంట్‌లీగా మీరు చూసుకుంటే మహారాష్ట్రలోని ఒక ప్రార్థనా మందిరం మాట. ఒక ప్రార్థన ప్రసంగం ఇస్తా ఉన్నారు ఒక గురువు. అటువంటి సమయంలో చాలామంది విశాలంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూర్చున్నారన్నమాట. సడెన్‌గా గాలి తుఫాను వచ్చేటప్పటికి పక్కనే రేకు షెడ్లు ఉంటే ఆ రేకు షెడ్లు వచ్చి వీళ్ళ మీద పడిపోయాయి. దగ్గర దగ్గర 20 మంది దాకా చనిపోయారన్నమాట. ఒకేసారి చూడండి ప్రకృతి వైపరీత్యం వల్ల ఆళ్ళందరూ చనిపోయారు. ఎవరు అనుకోలేదన్నమాట ఇంత గాలి తుఫాను వస్తదని. సో, ఇలాగ మీరు కూడా పర్యాటకులకెళ్ళినప్పుడు పర్యాటన ప్రాంతంలో ఒకేసారి గాలి తుఫాను వచ్చినా గాని మీరు, మీరు ముందుగానే యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎలాగంటే గనక ఈ వాతావరణ పరిస్థితి బాలేదు. వాతావరణ పరిస్థితులంటే వేసవి కాలం. వేసవి కాలంలోని ఉరుములు, మెరుపులు, గాలివానతో ఎక్కువ స్పీడ్ మోతాదులో వస్తాయి. ఇటువంటి సమయంలో మనం ఏదైనా రోప్ వే అయినా గాని, ఏదైనా ఇంకా సంబంధించింది ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంటే గనక దాని నుంచి కొంచెం దూరంగా ఉండి, ఏదైతే వాతావరణ పరిస్థితులు సరిపడిన తర్వాత మనం వెళ్తే బెటర్ అని చెప్పేసి మీకు ఊహలోకి రావాలన్నమాట. అలా ఊహలో వస్తే గనక ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నుంచి ఎంతో కొంత మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్ ఇంకా ఏదైతే గుళ్ళు, గోపురాలకి వెళ్తా ఉంటారో చాలామంది అక్కడ ఏదైతే ఉధృత వాతావరణం ఉందో, ఆ ఉధృత వాతావరణం కూడా మీరు పసిగట్టాలి. చాలామంది ఉధృత వాతావరణాన్ని పసిగట్టరు. ఏమైందిలే అని చెప్పేసి ఆ గుంపులోనే గెంటుకుంటూ వెళ్తా ఉంటారు. అటువంటి సమయాన్ని ఇది వేసవికాలం కాబట్టి ఎవరికైనా కళ్ళు తిరిగినా, లేదా ఎవరైనా అసహ్యతకు గురయ్యి ఏదైతే ఆ ఉధృత వల్ల జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటదన్నమాట. చాలా మందికి ఊపిరి అందదు. అటువంటి సమయంలో ఎవరైనా కింద పడిపోయారనుకోండి, ఏదో అయిపోయిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అల్లరి చేస్తా ఉంటారు. అటువంటి సమయాన్నే ఈ తొక్కిసలాట అటు ఇటు పరిగెడతా ఉంటారన్నమాట. తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటది. అందుకని ఉధృత ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందుగానే మీరు గమనించాలి. ఉధృత ప్రాంతాలు ఏవైతే అంటే జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి మీరు దూరంగా ఉండాలన్నమాట. మీకు లేట్ అయినా పర్లేదు దర్శనాలు. కానీ బాగా జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంకి వెళ్ళకుండా కొంచెం వదులుగా ఉండి, కొంచెం దూరంగా ఉన్న డిస్టెన్స్‌గా ఉన్న ఏరియాలో ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు మీరు ఎంచుకోవాలి. ముందుగానే గమనించాలన్నమాట. ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. అటువంటి ఏరియాలోకి మనం వెళ్ళకూడదు అనే విధంగా అయితే మీరు ముందుగానే ఆలోచించుకుంటే ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటది. మూడో పాయింట్‌కెళ్తే గనక ఈ వేసవి కాలం కాబట్టి చాలా మందికి ఫంక్షన్‌లు గట్టా ఉంటాయి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నిట్లికి వెళ్తా ఉంటారు. ఇటువంటి సమయంలో చాలా మంది సరైన ప్లానింగ్‌లు చేసుకోరన్నమాట. ట్రైన్‌లో ఎళ్తే బెటరా? లేదా కార్‌లో ఎళ్తే బెటరా? లేదా అనే విధంగా అయితే ఆలోచిస్తా ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే ఇక్కడ మీరు భద్రత ముఖ్యమాట. ఒకవేళ మీరు కార్‌లో ఎళ్లారనుకోండి, చక్కగా మీరు కార్‌లో ఎళ్ళినప్పుడు 100% ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ పూర్తిగా నైట్ అంతా పడుకొని అతనికి రెస్ట్ ఉంటేనే ఈ డ్రైవింగ్ చేయాలి. ఈ ఎండకేమవుద్దంటే బాగా అలసిపోయి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి లోపల ఏసీ యేసుకుంటారు కదా! దాని చల్లదనానికి ఏమవుద్దంటే నిద్రొచ్చేస్తది. ఇలా నిద్ర వచ్చేయడం వల్ల కారు నడుపుతూ అతను నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటదన్నమాట. అటువంటి సమయాన కూడాను యాక్సిడెంట్‌లవుతాయి. సో, ఇటువంటి దూర ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు చాలామంది ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తికి ముందు రోజే తన రాత్రి బాగా పడుకోమని చెప్పాలన్నమాట. చాలా రెస్ట్ ఇచ్చేయాలి అతనికి. రెస్ట్ ఇచ్చేయడం వల్ల ఏమవుద్దంటే తన బాడీ ఫ్రీగా ఉంటది. డ్రైవింగ్ బాగా చేయగలడు. నిద్ర కూడా రాదన్నమాట. సో, ఈ విధంగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటది కాబట్టి ముందుగానే మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే మన జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్‌లో జరిగిందో ఇటువంటి ఇన్సిడెంట్‌ల నుంచి మీరు దూరంగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. సో, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది కామెంట్ చదువుతారు. ఆ కామెంట్ విన్న వాళ్ళు అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే భద్రత కల్పించుకునే విధంగా ఉండాలన్నమాట. అటువంటి అవగాహన వచ్చే కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ తప్పుగా చేస్తారు. ఆ తప్పుగా చేయడం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళిపోద్దన్నమాట. అలా చేయొద్దు. కరెక్ట్ కామెంట్ చేయండి. కరెక్ట్ కామెంట్ చేయడం వల్ల చాలామంది ఆడియన్స్ వాళ్ళ యొక్క భద్రత పరంగా అయితే అలర్ట్ అవుతారు. కొంతమందిని కాపాడే వాళ్ళం అవుతాం మనం. సో, చూసారు కదా! ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 3 వీడియోలు అయితే పెడతాను నేను. ఎందుకంటే మంచి మంచి టాపిక్ తీసుకొస్తాను. అవేర్‌నెస్ వీడియోస్. దాంట్లో మీరు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. సో, థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.